నమస్తే అండి. డిఫరెంట్‌గా, ఫ్లేవర్‌ఫుల్‌గా ఒక వెరైటీ రైస్ కావాలంటే ఈ స్పైసీ కాలీఫ్లవర్ రైస్ మీరు తప్పకుండా ట్రై చేయండి. ఈ కాలీఫ్లవర్ రైస్ చాలా ఈజీగా ప్రిపేర్ చేయొచ్చు. ఫ్యూ మినిట్స్‌లోనే టేస్టీగా రెడీ అయ్యే డిష్ ఇది. ముందుగా అడుగు మందంగా ఉన్న కడాయి పెట్టి 2 టేబుల్ స్పూన్ ఆయిల్, 2 టేబుల్ స్పూన్ నెయ్యి వేయండి. నూనె కాగాక అర టీ స్పూన్ జీలకర్ర, కొన్ని హోల్ గరం మసాలా, 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయేదాకా వేపాలి. ఇప్పుడు ఒక మీడియం సైజ్ ఆనియన్ ముక్కల్ని, కొన్ని పుదీనా ఆకులు, కొంత జీడిపప్పు వేసి బాగా వేపండి. చూడండి, బాగా వేగిపోయాయి. ఇప్పుడు ముందుగా ఉప్పు, పసుపు వేసి కొంచెం ఉడికించిన కాలీఫ్లవర్ ముక్కల్ని వేసి బాగా కలపండి. రుచికి తగిన ఉప్పు వేద్దాం. నెక్స్ట్ 1 టేబుల్ స్పూన్ కారం వేసి కాస్త కొత్తిమీర వేసి కలపండి. ఇవన్నీ బాగా మగ్గాక ముందుగానే వండి చల్లార్చిన బాస్మతి రైస్ని సమానంగా వేసి కాలీఫ్లవర్ మసాలా అంతా అన్నానికి దిట్టంగా పట్టేలా కలపండి. లాస్ట్గా 1 టీ స్పూన్ గరం మసాలా, 1 టేబుల్ స్పూన్ నిమ్మరసం, కొద్దిగా ఉల్లికాడలు వేసి మిక్స్ చేయండి. అంతేనండి, ఈజీ కాలీఫ్లవర్ రైస్ రెడీ. లంచ్ బాక్స్కి లేదా క్విక్ మీల్కి చాలా బాగా సెట్ అయ్యే డిష్ ఇది. మీ ఇంట్లో కూడా తప్పకుండా ట్రై చేయండి.